India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. జనవరి 27వ తేదీన కుప్పంలో ప్రారంభమైనటువంటి యువగళం ఈ రాష్ట్ర రాజకీయాలలో ఒక పెను సంచలనంగా మారిన విషయం మనందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసకర పాలన వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి సందర్భంలో ఆ వ్యవస్థల ద్వారా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అనేక ఇబ్బందులు గురి చేసినప్పటికీ లోకేష్ బాబు గారి పాదయాత్ర దిగ్విజయం అవ్వటం, దాంతోపాటుగా నవశకం, ఎందుకంటే యువగళం అనేది ఒక పాదయాత్ర పేరు తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల బాగోగులు, వ్యవస్థల తీరుతెన్నులు అన్నిటిని కూడా బేరీజు వేసుకొని ఒక నవశకానికి నాంది పలికి ఆ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ప్రస్థానంగా విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి నవశకం విజయవంతం అవడంతోనే వైసీపీలో ఉన్న ప్రధాన నాయకులందరికీ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక డైరెక్షన్ రావడం, ఆ డైరెక్షన్ ప్రకారం ఆ నవశకాన్ని అవహేళన చేస్తూ, లేకపోతే నవశకం అనేది ఏమీ లేదనే విధంగా మసిబూసి మారేడుకాయ చేయాలనుకునే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు అంబటి రాంబాబు ప్రత్యేకంగా రివ్యూలు చేస్తూ ఉన్నాడు. సినిమా రివ్యూలు ఆయనకు అలవాటే, దాంతోపాటుగా కుటుంబాల రివ్యూలు చేస్తాడు, లేకపోతే వ్యక్తిగతంగా తనకున్న రివ్యూలు చేస్తాడు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ నవశకాన్ని అవహేళన చేస్తూ రివ్యూ చేయడం అది ఫ్లాప్ అంటా ఉన్నాడు. ఫ్లాప్ అన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడాలి? ప్రజలే చూసుకుంటారు. ఫ్లాప్ సినిమా ఎవరు చూడరు కదా. అలాంటప్పుడు అంత ఉలికిపాటు ఎందుకు గురవుతున్నాడు? ప్రధానంగా అంబటి రాంబాబు కానీ, అదేవిధంగా పేర్ని నాని కానీ, వీళ్ళిద్దరికీ నోటికి అదుపు లేకుండా ఆ యొక్క యువగళం పాదయాత్రని, నవశకం యొక్క సభని అవహేళన చేస్తాం, ప్రజాస్వామ్యబద్ధంగా సరికాదనే విషయం వాళ్ళిద్దరికి కూడా చెప్తా ఉన్నా. పేర్ని నాని కోపం ఎవరి మీద? ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం తెలుసని టార్గెట్ చేస్తాడో పేర్ని నాని చెప్పాలి. దాంతోపాటుగా వాడు వీడు అనేవి సంబోధించేటటువంటి విధానం అనేది సరైనది కాదు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు కాదు, వ్యవస్థ మీద విమర్శ చేయాలి, పార్టీల మీద విమర్శ చేయాలి, సిద్ధాంతాల మీద విమర్శ చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికి కూడా ఎటువంటి ఇది లేదు. వాళ్ళని ఈరోజు ప్రజలందరూ కూడా వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు క్యారెక్టర్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా బేరీజు వేసుకుంటారు. వాళ్ళ క్యారెక్టర్ గురించి నేను మాట్లాడను, కానీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత, ఎందుకంటే నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు లోపల ఏదన్నా ఉండు, కానీ బయటకు వచ్చిన తర్వాత నీ జీవితం కూడా అందరిది. కానీ విలువలు లేని జీవితాన్ని గడిపిస్తూ వాళ్ళు విలువల గురించి మాట్లాడటం అనేది చాలా సౌజన్యంగా ఉంది. ఈరోజు యువగళం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వరప్రసాద్ శిరోమండనం దగ్గర నుంచి మొదలుపెట్టి అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన దగ్గర నుంచి, అదేవిధంగా మహిళల మీద అత్యాచారాలు చేసిన దగ్గర నుంచి, డాక్టర్ సుధాకర్ గో ఇష్యూ, అదేవిధంగా ఇలాంటి శ్రీకాంత్ విషయం, ఇలాంటి విషయాలన్నిటికి కూడా భరోసా కల్పిస్తూ కోడికత్తి సీనుకు కూడా ఈరోజు భరోసా కావాల్సి వచ్చింది. ఆ యువగళంలో దళిత గళం వినిపించడం, అదేవిధంగా రైతు గళం వినిపించడం, బీసీ గళం వినిపించడం, అన్ని వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక భరోసాని కల్పిస్తూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి సుపరిపాలన అందించబోతా ఉన్నాం, మహిళలకు ఏ విధమైన రక్షణ కల్పించబోతా ఉన్నాం, దళితులకు ఏ విధంగా అండగా ఉంటాం, అదేవిధంగా అనేక అంశాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకుని నాయకుడు రాబోయే 100 రోజుల్లో ఎటువంటి మార్పులు చేయబోతున్నాం, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా చాలా స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఏమేం చేస్తున్నాం అనేదే ఈ నవశకం అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అది ఆరంభించేటప్పుడు ఆర్భాటంగా ఆరంభించడం కాదు, అక్కడ ఆచరణ సాధ్యమైన విధంగా ఆరంభించడానికి లోకేష్ బాబు గారు ప్రయత్నం చేసి విజయవంతమయ్యారు. వీళ్ళు అందరూ ఎక్కువ మంది వైకాపా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ఆ సభ విజయవంతం అయినందుకే మాట్లాడుతూ ఉన్నారు. విజయవంతం కాకపోతే ఎవడం మాట్లాడవు. ఎందుకంటే దాదాపు 4-5 గంటల పాటు మాలాంటి వాళ్ళకి ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున 6-7 లక్షల మంది పైగా ప్రజల ఒక సభలో పాల్గొనడం అనేది కని విని ఎరుగని చరిత్ర. ఆ చరిత్రలో కేవలం సభ యొక్క విజయవంతం, సభ యొక్క ఏర్పాట్లు కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు దిశ ఏ విధంగా ఉండబోతా ఉంది,
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏ విధంగా వెళ్ళబోతున్నాయి, దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ గారు కూడా చూపించబోయేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనం చాలా స్పష్టంగా మాట్లాడారు, సిపిఎస్ గురించి ఆలోచిస్తాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలకు కానీ, ఉపాధ్యాయ సంఘాలకు కానీ, కార్మిక సంఘాలకు కానీ, పోలీసులకు కానీ వీళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి లబ్ధి ప్రభుత్వం ద్వారా చేకూర్చాల్సింది చేకూర్చకుండా అభివృద్ధి సంక్షేమం దాంతోపాటు ఉపాధి అవకాశాలు లేకుండా చేసిన దానికి ఈ సమావేశం ద్వారా, ఈ సభ ద్వారా చక్కనటువంటి డైరెక్షన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ప్రజలకు ఒక భరోసా, నమ్మకం కలిగింది. రాబోయే రోజుల్లో ఇందాక ఒక మిత్రుడు అడుగుతూ ఉన్నాడు, మీరు ఎన్ని సీట్లు వస్తాయండి. 1983 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం, అదేవిధంగా దోపిడీ రాజ్యం, అదేవిధంగా అనేకమైనటువంటి దాడులు జరిగిన పరిస్థితుల్లో ఆ రోజు ఏ విధమైన అవమానాలకు గురైనటువంటి తెలుగు ప్రజలు ఈరోజు అదే పరిస్థితులు ఉన్న సందర్భంలో ఈ నవశకం ద్వారా తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం, అభివృద్ధి చేసుకోవటం, ఉపాధి అవకాశాలు కల్పించుకోవటం, ఒక గాడిలో బాలన పెట్టే విధంగా ఈ నవశకం ఉంది. దీనికి అంబడికి అదేవిధంగా వీళ్ళకు కూడా సలహాలు అడుగుతా ఉన్నాం. ఇంకా అదనంగా మీరు పెట్టినటువంటి టార్చర్ ఇంకేమేమి ఉన్నాయో మాకు కూడా చెప్తే ఆ టార్చర్ చేసినటువంటి, ఎందుకంటే భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, ల్యాండు, శాండు, వైను, ఐలాండు ఇవన్నీ కూడా దోపిడికి గురైన పరిస్థితుల్లో వీటన్నిటిని కూడా వెలికి తీస్తాం. ఎవరైతే అధికారులు వాళ్ళు సహకరించారో వాళ్ళని పని కూడా పడతాం. దాంతోపాటుగా రేపు కలిసి ఈ జిల్లాలో ఎవరెవరు అధికారులు పూర్తిగా ఏకపక్షంగా రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరిది కూడా ఒక లిస్టు తయారు చేసాం, దాన్ని కూడా ఇస్తాం. ఈవెన్ కలెక్టర్తో సహా జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా తాబేదారులకు అధికారులు పనిచేస్తూ ఉన్నారో వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి ఎన్నికల నాటికి వీళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం పనిచేసే అధికారులు మేము గౌరవిస్తామని సందర్భం కూడా తెలియజేస్తూ ఈ నవశకానికి అందరూ కూడా, ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ నవశకం విజయవంతమైంది. ఈ నవశకంలో రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ విధమైన మేలు జరగాలి, ఎలాంటి దాడులు లేని రాజ్యం ఏ విధంగా కావాలి, అభివృద్ధి ఏ విధంగా జరగాలి, సంక్షేమం ఏ విధంగా జరగాలి, ఆత్మగౌరవాన్ని ఏ విధంగా కాపాడాలి, దళిత, బడుగుల, మైనారిటీల యొక్క రక్షణ ఏ విధంగా చేయాలనే దాని మీద పూర్తిగా దృష్టి పెట్టి పనిచేస్తాం. ఈ సమావేశం సభ విజయవంతమైనందుకు కూడా తరలి వచ్చినటువంటి శ్రేణులకి, జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మార్పులు అనేవి వాళ్ళు ఎందుకు చేస్తూ ఉన్నారంటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత తగ్గించుకోవడం కోసం కింద ఏదో ఎమ్మెల్యేలు తప్పు చేశారు. అసలు ఎమ్మెల్యేలు ఏం చేశారని తప్పులు చేశారు? శాండ్ ఉన్న వాళ్ళకి శాండ్ ఉంది, వైన్ ఉన్న వాళ్ళకి వైన్ ఉంది, ల్యాండ్ ఉన్న వాళ్ళకి ల్యాండ్ ఉంది, మైన్ ఉన్న వాళ్ళకి మైన్ ఉంది. లేని వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 4 కోట్ల రూపాయలు ఇచ్చిన సందర్భం ఉంది. కానీ వ్యతిరేకత అంతా కూడా ఏ ఎమ్మెల్యే కూడా తన విధులను ఎవడూ నిర్వహించలే. ఎందుకంటే ఆయన మొత్తం కూడా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నడిపించాడు కాబట్టి ఆ కనీసం ఎమ్మెల్యే ఎవరో తెలియదు. ఈరోజు ప్రజలు ఎవరైనా సరే మీకు పెన్షన్ ఎవరు ఇస్తున్నారంటే ఆ వార్డులో ఉన్నటువంటి వార్డు వాలంటీర్ పేరు చెప్తా ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరో లేకపోతే మంత్రి పేరో లేకపోతే ఎమ్మెల్యే పేరో ఎవరు చెప్పట్లే. పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉన్న పరిస్థితుల్లో అపహాస్యం చేసి ఎమ్మెల్యేలు మారుస్తూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.